సరోజ భోజనం దగ్గర అవమానించడంతో భోజనం తినకుండానే వసుధర లోపలికొచ్చేస్తుంది. వెంటనే ఋషి ప్లేట్లో భోజనం పెట్టుకొని తీసుకొని వస్తాడు. మేడం భోజనం చేయండి అంటే వసుధర ఆలోచిస్తూ ఉంటుంది. సార్ని మామయ్య దగ్గరికి తీసుకువెళ్తే మామయ్య చూసుకుంటారు, సార్ జ్ఞాపకం వస్తుంది అని అనుకుంటూ ఉండి ఇలా అడుగుతుంది ఋషిని. సార్ నాతో పాటు మీరు వస్తారా? ఋషి ఎక్కడికి అని అడుగుతాడు. మిమ్మల్ని మీకు పరిచయం చేయడానికి. ఇప్పుడు నాతో పాటు మీరు మన ఇంటికి రండి సార్. మీ డాడీ ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ. ఆయన్ని మీరు చూశాక నిజం అప్పుడే బయటపడుతుంది. మావయ్యే చెప్తారు మీరు ఋషి సారో కాదో. పొగరు అని అంటారు ఋషి. దాంతో ఇలా అంటుంది వస్తారా, అస్సలు తగ్గను సార్, నాకు పొగరే. ఋషి సార్ విషయంలో అసలే తగ్గను. ఇప్పుడు ఏమంటారు? మీరు కనుక నాతో పాటు వస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు మీరు నాతో పాటు వస్తారా అని గట్టిగా అనగానే వెంటనే ఋషి సరే మేడం, నేను మీతో పాటు వస్తాను, రేపొద్దునే మన ఇద్దరి ప్రయాణం అని చెప్పగానే వసుధర చాలా సంతోషపడుతూ ఉంటుంది. రంగా సరోజ దగ్గరికి వెళ్ళి మేడం గారిని తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర దించొస్తానని చెప్తారు. అసలు నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏంటి బాబా అంటే, ఈ సమస్య పరిష్కారం అవ్వాలి అంటే నేను వెళ్ళి దించి రావటమే ఒకటే, ఆమె కూడా ప్రమాదంలో ఉంది కదా, వాళ్ళకి అప్పచెప్పి వస్తానని అంటే సరే అని చెప్తుంది సరోజ. ఇంకా రేపటితో తన పీడ వెతకదవుతుంది. ఇంకా నా బావ నాతోనే ఉంటాడు అని సరోజ మనసులో అనుకుంటూ ఉంటుంది.